హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం ఒక కొత్త చాప్టర్ తోటి ఇంకొన్ని క్వశ్చన్స్ని లైనెక్స్ ఆర్ హెచ్ఎల్ 6th and 7th వెర్షన్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ ప్రీవియస్ వీడియో వరకు నేను పార్టీషన్స్ డిస్క్ని ఎలా పార్టీషన్స్ క్వశ్చన్స్ ఉంటాయనేది చూపించాను. ఇక్కడ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అండ్ రైడ్ లెవెల్స్ ఇది చాప్టర్ నేమ్. ఈ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రైడ్ అంటే ఏంటి, ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూస్లో అనేవన్నీ ఇక్కడ కవర్ చేస్తాను. ఇక్కడ కూడా నేను 5 క్వశ్చన్స్ ఇచ్చున్నాను. ఈ సింపుల్ అండ్ ఈజీగా అసలు లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అవి కంపోనెంట్స్ ఏంటి, కంపోనెంట్స్ అంటే ఏంటి, ఏ కంపోనెంట్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ ఇవి జస్ట్ తెలుసుకోవడం కోసం. వీటిలో అయితే క్వశ్చన్స్ వేయచ్చు వేయకపోవచ్చు, కానీ ఎల్విఎం అంటే ఏంటో తెలియని వాళ్ళు కంపల్సరీగా లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. లైనెక్స్లో లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోకుండా ఇంటర్వ్యూకి ఎవరు పోవడానికి వీలుండదు. ఇక ఫస్ట్ క్వశ్చన్లోకి వెళదాం. వాట్ ఈజ్ ఎల్విఎం? ఎల్విఎం అంటే ఏంటి? ఎల్విఎం మీన్స్ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్. ఇది ఫుల్ ఫామ్ ఎల్విఎంకి ద కాంబినేషన్ ఆఫ్ 2 or more physical disks in order to make a big logical disk is called logical volume. ఇక్కడ కొన్ని ఒకటి 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఫిజికల్ డిస్క్స్ని ఒక పెద్ద లాజికల్ డిస్క్గా క్రియేట్ చేయడాన్ని, ఆ కాంబినేషన్ని తీసుకొని ఒక బిగ్ లాజికల్ డిస్క్ని క్రియేట్ చేయడాన్ని లాజికల్ వాల్యూమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వై వీ గో ఫర్ ఎల్విఎం? అసలు ఎందుకు ఎల్విఎం మనం యూజ్ చేయాలి అని అంటే, ఇవన్నీ డిస్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. డిస్క్ ఎలా అయితే వస్తుందో మనం అలాగే రాగా ఆ డిస్క్ని యూజ్ చేసుకోలేము. లాజికల్ వాల్యూమ్ లేనట్లయితే మనకు ఒక నార్మల్ పార్టీషన్ ఉన్నట్లయితే లైనెక్స్లో ఇక్కడ అదే చెప్పాను, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే ఇక్కడ ఇచ్చున్నాను, మీరు చదువుకున్నా అర్థమవుతుంది. ఇఫ్ నార్మల్ లైనెక్స్ పార్టీషన్ ఈజ్ ఫుల్ అండ్ అన్ అప్లికేషన్ రిక్వైర్స్ సమ్ మోర్ డిస్క్ స్పేస్. మనకు ఒక లాజికల్ ఒక పార్టీషన్ మీద ఒక లైనెక్స్ పార్టీషన్ ఉందనుకుందాము. ఆ పార్టీషన్ మీద మనం ఫైల్స్ మన అప్లికేషన్ రన్ అవుతుంటుంది. ఆ పార్టీషన్ ఎప్పుడైనా ఫుల్ అయినప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఇంకా కొంత డిస్క్ స్పేస్ అనేది కావాల్సి ఉంటుంది అప్లికేషన్కి. ఈ పార్టీషన్ ఫుల్ అయినప్పుడు ఆ అప్లికేషన్ని మనం అప్లికేషన్ కోసం పార్టీషన్ డిస్క్ స్పేస్ని మనం ఎక్స్టెండ్ చేయలేము. ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో నార్మల్ పార్టీషన్ని మనం ఎక్స్టెండ్ చేయలేము అప్లికేషన్ కోసం అయితే. అది చెప్పాను. దెన్ నార్మల్ పార్టీషన్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ ఫర్ దట్ అప్లికేషన్ రిక్వైర్మెంట్. ఫర్ దిస్ ఫస్ట్ దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఒక అప్లికేషన్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవాలి. ఆ నార్మల్ పార్టీషన్ మొత్తం బ్యాకప్ తీసుకోవాలి. తర్వాత ఆ పార్టీషన్ని డిలీట్ చేయాలి. మళ్ళీ ఒక మోర్ డిస్క్ స్పేస్ తోటి పార్టీషన్ని క్రియేట్ చేయాలి, ఫార్మాట్ చేయాలి, మౌంట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ని బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా. ఈ ప్రాసెస్ చేయడం కోసం మనకు సర్వర్ డౌన్ టైం అనేది రిక్వైర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఎల్విఎం అనేది లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ లైనెక్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. యూజింగ్ దిస్ ఎల్విఎం వీ కెన్ ఎక్స్టెండ్ ఆర్ రెడ్యూస్ ద ఫైల్ సిస్టమ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ డేటా. ఎల్విఎం యూజ్ చేయడం వల్ల మనం ప్రతిసారి అంటే ఫైల్ సిస్టమ్ని ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చినా రెడ్యూస్ చేయాల్సి వచ్చినా కూడా మనం ప్రతిసారి సర్వర్ని డౌన్ టైంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. దానివల్ల ఎల్విఎం కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ మన ఫైల్ సిస్టమ్స్ అనేవి ఎక్స్టెండ్ మాత్రమే చేస్తాం రియల్ టైంలో. 99% చాలా తక్కువ
సిచ్యుయేషన్స్లో మాత్రమే రెడ్యూస్ చేస్తారు. రెడ్యూస్ అయితే అసలు 0.5% మాత్రమే రెడ్యూస్ చేయగలరు. రెడ్యూస్ చేయడానికి కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్టెండ్ మాత్రమే చేస్తారు. ఆల్రెడీ ఎక్స్టెండ్ ఎలా చేస్తారు, పార్టీషన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎల్విఎం ఏంటి, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ వీడియోస్లో చూపించున్నాను. మీరు లైనెక్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ లిస్ట్ ఆఫ్ వీడియోస్ని మీరు చూసినట్లయితే ఎల్విఎం కాన్సెప్ట్ కూడా ఉంది, అందులో మీకు ఈజీగా అర్థమవుతుంది. దీనికోసం ఇక్కడ ఎల్విఎంని యూజ్ చేయడం వల్ల మనకు ఎటువంటి డేటా అనేది లాస్ అవ్వదు. మన అప్లికేషన్ని బ్యాకప్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి డేటా అనేది మిస్ అవుతూ ఉంటుంది. ప్రాపర్ బ్యాకప్లు జరగనప్పుడు కానీ రీస్టోర్ చేసేటప్పుడు కానీ డేటా లాస్ అనేది ఉంటుంది. సర్వర్ డౌన్ టైం అవసరం అయ్యేది. నార్మల్ లైనెక్స్ పార్టీషన్ యూజ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ ఎల్విఎం? ఎల్విఎం కంపోనెంట్స్ ఏంటి? ఎల్విఎం కంపోనెంట్స్ వచ్చేసి ఫిజికల్ వాల్యూమ్ని పీవీ అంటారు, ఫిజికల్ ఎక్స్టెంట్ని పీఈ అంటారు షార్ట్ నేమ్స్లో, వాల్యూమ్ గ్రూప్ని వీసీ, లాజికల్ వాల్యూమ్ని ఎల్వి, లాజికల్ ఎక్స్టెంట్ని ఎల్ఈ అని ఈ 5 కంపోనెంట్స్ మనకు మెయిన్గా ఎల్విఎంలో ఉంటాయి. వాట్ ఈజ్ ఫిజికల్ వాల్యూమ్? ఇప్పుడు ఒక్కొక్క కంపోనెంట్ని మనం తెలుసుకుందాము. ఇక్కడ 2 కంపోనెంట్స్ అంటే 5 క్వశ్చన్స్ ఇచ్చాను వీడియో లెంత్ షార్టేజ్ చేయడం కోసం. వాట్ ఈజ్ ఫిజికల్ వాల్యూమ్? ఫిజికల్ వాల్యూమ్ అంటే ఏంటి? It is the standard partition that we add to the LVM. అదొక స్టాండర్డ్ పార్టీషన్, అది మనం ఎల్విఎంకి యాడ్ చేస్తాము. ఫిజికల్ వాల్యూమ్ అనేది ఒక స్టాండర్డ్ పార్టీషన్, ఫిజికల్ వాల్యూమ్ని ఎల్విఎంకి యాడ్ చేస్తాం. నార్మల్గా ఫిజికల్ వాల్యూమ్ అనేది స్టాండర్డ్ ప్రైమరీ ఆర్ లాజికల్ పార్టీషన్ విత్ ది పార్టీషన్ కోడ్ యాస్ 8E. మనం ఎప్పుడైనా పార్టీషన్ని క్రియేట్ చేసినప్పుడు పార్టీషన్ కోడ్ 8E ఇచ్చినప్పుడు ఈ ఫిజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయ్యి ఆ ఫిజికల్ వాల్యూమ్ అనేది ఎల్విఎంలోకి వెళ్ళేలాగా 8E కోడ్ని మనం ఒక పార్టీషన్ క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫిజికల్ ఎక్స్టెంట్? ఫిజికల్ ఎక్స్టెంట్ అంటే ఇప్పుడు ఫిజికల్ వాల్యూమ్లో ఒక పార్టీషన్ ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ వాల్యూమ్ యొక్క వాల్యూమ్ అన్న డిస్క్ అన్న ఒకటి, ఇక్కడ ఆ వాల్యూమ్ని చిన్న చిన్న పార్టీషన్స్ అంటే పార్ట్స్గా చేస్తారు. ఆ పార్ట్స్ని చంక్స్ అంటారు ఈ లైనెక్స్ లాంగ్వేజ్లో. ఆ చంక్ అనేది ఆ డిస్క్ స్పేస్ యొక్క చంక్. ఆ చంక్స్ ఎలా ఉంటాయి అంటే అన్నీ ఈక్వల్ సైజులో ఉంటాయి. ఇలా ఉండేటటువంటి ఇలా డివైడ్ చేసినటువంటి చంక్స్ని ఒక ఫిజికల్ వాల్యూమ్ని ఒక ఈక్వల్ సైజ్డ్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. దానిని ఫిజికల్ ఎక్స్టెంట్ అంటారు. ఇలా ప్రతి ఫిజికల్ వాల్యూమ్ని డివైడ్ చేస్తారు. దీనిని ఫిజికల్ ఎక్స్టెంట్స్ అంటారు. ఇక నెక్స్ట్ వీడియోలో వాల్యూమ్ గ్రూప్ ఏంటి, లాజికల్ వాల్యూమ్ అంటే ఏంటి, లాజికల్ ఎక్స్టెంట్ అంటే ఏంటి అనేవి కూడా చేద్దాము. లాజికల్ ఎక్స్టెంట్కి ఫిజికల్ ఎక్స్టెంట్కి డిఫరెన్స్ ఉండదు. ఎన్ని లాజికల్ ఎక్స్టెంట్స్ ఉంటాయి అన్ని ఫిజికల్ ఎక్స్టెంట్స్ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చెప్పినట్టు అయితే అడగచ్చు, అడగకపోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్ని బేసిక్ క్వశ్చన్స్, ఇవి లాజికల్ వాల్యూమ్కి సంబంధించినటువంటివి. ఎందుకైనా నోట్ డౌన్ చేసుకోండి, ప్రాక్టీస్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.